ప్రధానంగా చెప్పుకోవాలంటే వైఎస్ జగన్ త్వరలో ఢిల్లీ పర్యటన ఉంటుంది. ప్రధాని మోదీని కలవనున్నారు. దీనికి సంబంధించినటువంటి అపాయింట్‌మెంట్ మోదీతో అపాయింట్‌మెంట్ పీఎంఓ కార్యాలయం నుంచి ఈ వారం గాని, వచ్చే వారం గాని కన్ఫర్మ్ అవుతుంది అనే ఒక వార్త గత 1, 2 రోజుల నుంచి చక్కర్లు కొడుతోంది. ఒకవేళ అదే జరిగితే రాజకీయంగా ఏమైనా కీలకమైనటువంటి పరిణామాలకు అది దారితీస్తుందా? అసలు ఏంటి? ఏం జరగబోతుంది? ఏముంటుందండి, ఇప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు. మనకు 2014, 19 మధ్యన కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర తీసేటప్పుడు ఆల్ ఆఫ్ సడన్ పిలిచారు. పీఎం గారు పిలిచి, మోడీ గారు పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చారు. 2014 నుంచి 19 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఓ రోజు, 2 రోజులు దాన్ని క్యాన్సిల్ చేసుకొని పోయొచ్చారు. అప్పుడు నువ్వు ఆనకెట్టిస్తావు, క్రిమినల్కి ఇలా ఇస్తావని వీళ్ళంతా చాలా గందరగోళం చేశారు. వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ని బట్టి పిలుచుకుంటారు. వాళ్ళకి ఆ రోజు తెలుసు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నీట్గా ఈ కొలాప్స్ అయిపోతుంది, టీడీపీ ఈసారి కూటమి మనకు కొలాప్స్ అయిపోతుంది, ఈసారి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తారనే ఇన్ఫర్మేషన్ ఉంటేనే పిలుస్తారు. అప్పుడు పిలిచారు. ఇప్పుడు కూడా అటువంటిది ఏమన్నా ఉంటే పిలుస్తారు. అంటే ఇప్పుడు కూడా నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్‌లో వైఎస్ జగన్ రాబోతున్నాడు అనేది ఒక కన్ఫర్మేషన్ తోటే పిలిచారంటారా? ఉండొచ్చు. జనాలంతా అదే అనుకుంటున్నారు పల్లెల్లో. పల్లెల్లో డెఫినెట్గా అనుకుంటున్నారు. ఏంటి ఏమంటున్నారు జనం? అసలు మా విలేజ్నే తీసుకుంటే ఊరు కన్యగా యూత్ అంతా చెడిపోయిందండి. మా ఊర్లో మేము చిన్నగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఆ కల్లంగడి అనేది ఊరికి ఒక 6 కిలోమీటర్లు. కాదు, అది కాదు సార్. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం జరిగింది ఎలక్షన్, జస్ట్ 2 ఇయర్స్ అయింది అంతే. 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్‌లో అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా ఘోరంగా ఓడించారు. అవును. ప్రజలు చాలా వ్యతిరేకమైనటువంటి తీర్పిచ్చారు. మరి కేవలం 2 ఏళ్లలోనే లెట్ మీ కంప్లీట్. కేవలం 2 ఏళ్లలోనే ప్రజల్లో అంత మార్పు ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు, చాలా ఘోరంగా తిడుతున్నారని మీరు అంటున్నారు కాబట్టి. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఘోరంగా ఓడించలే, ఘోరంగా మోసపోయినారు ఓటర్లు. రైట్, ఓకే. ఏదైనా జగన్మోహన్ రెడ్డిని ఘోరంగా ఆయన ఓడించలే, ఘోరంగా ఓటర్లు అనేవాళ్ళు ఓటర్లని మోసం చేయబడ్డారు. ఓటర్లు మోసపోయారు. నీకు అర్థమైంది? సూపర్ 6 అనేది దానికి అట్రాక్ట్ అయ్యి వేశారు ఓట్లు. సూపర్ 6 అయ్యా బాబు, ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే కుటుంబానికి ఒక పిల్లోనికి ఇస్తాడు 15,000, ఈయన వస్తే నలుగురు ఉంటే నలుగురు 60,000 ఇస్తాడు, 5 మంది ఉంటే 15,000 75,000 ఇస్తాడు. ప్రతి నిరుద్యోగి భృతి కింద 3,000 ఇస్తాడు. ఓకేనా? ప్రతి స్త్రీకి 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 59 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 60 పడేంత వరకు కూడా నెలకు 15,000 ఇస్తారట, సంవత్సరానికి 18,000. ఓకేనా? ఇట్లాంటివి ఎన్ని స్కీమ్స్ చెప్పారు వాళ్ళు. అన్ని స్కీమ్స్ పడితే నిజమే కదా. అందులో ఇట్లా పొలిటీషియన్స్ చాలా ఈజీగా డబ్బిస్తారనేది జగన్మోహన్ రెడ్డి నేర్పించింది. జస్ట్ నవ్వుకుంటా బటన్ నొక్కుతున్నాడు ఆయన. వెనక ఎంత బాధలు ఉన్నాయో మనకు తెలియదు. ఒక బటన్ నొక్కేస్తే దన్ అని మనకు మెసేజ్లు వచ్చిపోయాయి బెనిఫిషరీస్కి అంత సులభం. బటన్ నొక్కితే డబ్బులు వస్తాయి. ఈయన బటన్ నొక్కితే డబ్బులు వస్తాయి. చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్స్పర్ట్ కదా, కంప్యూటర్ అంతా ఆయనే, కనిపెట్టింది ఆయనే కదా. ఆయన బటన్ నొక్కితే ఇంకా స్పీడ్గా వస్తాయి. దీనికన్నా ఒక 5-6 సెకండ్లు 10 సెకండ్లు తీసుకుంటుంది. ఇంకా నొక్కకముందే మన దాంట్లో పడతాయి అనే అభిప్రాయంతో వేసేసారు. కానీ ఏది కాలేదు కదా. ముఖ్యంగా స్త్రీ శక్తినో ఏదో పేరు పెట్టి నెలకు 1500 ఇస్తామంటే ఒక్కరికి వేయలేదు, ఒక్కరికి రాలేదు. నీకు అమ్మఒడి పథకం కూడా పేరు మార్చేదో చేశారు, కానీ అది కూడా పెద్దగా ఇంప్లిమెంట్ అయినట్లే కాని రాలే. నిరుద్యోగ వృత్తి సంగతి ఊసే లేదు. ఇట్లా సూపర్ 6 అన్నీ మేము ఇచ్చేసామని చెప్పేస్తున్నాడు. పచ్చి అబద్ధం. ప్రజలు ఏం గమనించరా? ముఖ్యంగా ప్రజల వద్దకు పాలన అనేది కరెక్ట్గా తీసుకువచ్చింది అయితే గ్రామ సచివాలయాలు. వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయాలు కానీ. గ్రామ సచివాలయాలు ఉంటే ఆయనకు పేరు వస్తుంది, దాన్ని నిర్వీర్యం చేసేసి గ్రామ సచివాలయ దగ్గర ఎలాంటి సేవలు, ఇంపార్టెంట్ సేవలు ప్రజలకు అందకుండా చేస్తే ప్రజలు ఏం పిచ్చోళ్ళ 5 ఏళ్ళు అనుభవించిన వాళ్ళు తేడా గమనించరా? ఇప్పుడు పండించిన ధాన్యం కొనుగోలు కానీ, లేకపోతే వాళ్ళకు ఎరువులు, మందులు, క్రిమిసర్వాక మందులు కానీ, లేకపోతే విత్తనాలు ఇచ్చే దాంట్లో కానీ అప్పుడుకి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది?
ఇప్పుడు చెప్పాను నేను బీమా గురించి, పంటల బీమా గురించి. అప్పుడు ఎంత సులభంగా చేశారో మాకు తెలియకుండానే ఇప్పుడు ఎలా ఉంది. ప్రతిదీ గమనిస్తున్నారు రైతులు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇంకా ఇది పోతే విచ్చలవిడిగా ఇప్పుడు దొరికేది సారాయి పల్లెల్లో అండి. సారాయి మా ఊర్లో 3, 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. చిన్న ఊరు మా ఊరు. ఏ పార్టీ వాడైనా కానీ పెట్టుకోవచ్చు. ఆ ఎమ్మెల్యేకు ఎవరికో వాళ్ళ కమిషన్స్ ఉంటాయి, అవి ఇచ్చుకొని అమ్ముకోవచ్చు. పొద్దున పడిస్తే మన ఏదో ఒక టెంపుల్ చందా కోసం ఊర్లో ఒకసారి తిరుగుదామంటే నేను కూడా పోయినా. పోతే లాస్ట్ పోతే నాకు తెలిసిన వాళ్ళదే, అది ఇంతకుముందు కల్లంగడి ఉండే. అక్కడ పోతే అది బెల్ట్ షాపు. లోపలికి ఏరా పేరెందుకులేండి, పలకరిస్తూ లోపలికి వెళ్తే చిన్నపిల్లలు ఉన్నారు దాంట్లో. సో ఓవరాల్గా మీరు చెప్పే దాని ప్రకారం ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఏం జరిగింది గతంలో, ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది సో బేరీ ఈ చేసుకొని ఫీడ్బ్యాక్ ఆధారంగానే వైఎస్ జగన్ ని ప్రధాని మోదీ పిలిపించారంటారా? అంతే ఉండొచ్చు. సో రాజకీయం కూడా అంతే అయింది. రాజకీయంగా ఎలాంటి పరిణామాలు జరిగింది? పరిణామాలు ఏముంటాయండి? ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. మన రాజ్యాంగం ప్రకారం ఇంకా 2.5 సంవత్సరము 3 ఏళ్ళు ఉంటారు వీళ్ళు. 2 సంవత్సరాల 11 నెలలు ఉంటుంది ఇంకా. దాన్ని మనం ఏం చేయలేము. వాళ్ళు ఏమైనా డిఫర్ అయితే, లాస్ట్ టైం డిఫర్ అయినట్లయితే, సామాన్యంగా ఈసారి డిఫర్ కాకపోవచ్చు. అట్లా డిఫర్ అయితే ఏదైనా డిఫరెన్స్ వస్తుంది, లేకపోతే వాళ్ళు దూరం కావడం, ఇట్లా ఏదో ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు జరిగే మార్పులు అంటూ ఏం లేవు. అంటే ఏమైనా ఎన్డీఏలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళే అవకాశాలు ఏముండదండి. ఉండదంటారా? ఉండదు. ఇంకా వేచి చూసే ధోరణి అనేది, ఒకవేళ వాళ్ళకి ఏదన్నా వైసీపీ కుళ్ళు ఉంటే నా సలహా ఏమంటే ఇంకా వేచి చూడాలా. ఎందుకంటే నేను ఏదో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ఉద్యమాలు చూస్తున్నాం కదా, ఇది జనాల్లో ఎలాగైనా నెగిటివ్ ట్రెండ్ వెళ్ళిపోతుందండి. అనవసరం తొందరపడడం అనవసరం. వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కొన్ని ఎల్లో మీడియా కథనాలు, ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల మీడియా అయితే దానిపై ఇచ్చే కథనాలు కాస్త వేరే యాంగిల్లో ఉన్నాయి. ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఈడీ రంగంలో దిగిపోతుంది. సో దాని నుంచి మాఫీ చేయించుకోవడానికి వైఎస్ జగన్ ఢిల్లీ పరిగెడుతున్నాడు అనేది ఎల్లో మీడియాలో, తెలుగుదేశం అనుకూల మీడియా ఛానల్స్లో వస్తున్నటువంటి కథనాలు. రెండోది కూడా ఒకటి ఉంది. మామూలుగానే ఆయన మీద ఉన్న కేసులని, పాత కేసులు కూడా రాసింటారేమో. నేనేం చదవలేదు, అది మీరు చెప్తుంటే నరేషన్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు అండి ఈ లిక్కర్ కేసు నేను అంటే అందరూ ఫాలో అవుతున్నట్లయినా మేము కూడా వింటున్నా. ₹1 సీజ్ చేశారా వాళ్ళు? ఆ ఇంజనీరింగ్ కాలేజ్ డబ్బు 11 కోట్లు తప్పిస్తే అది రాజకేశ్ రెడ్డికి సంబంధించిన డబ్బు అని వేరే వాళ్ళ గెస్ట్ హౌస్లో సీజ్ చేసి, ఆ గెస్ట్ హౌస్ ఎవరిదంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళది. ప్రైవేట్ ఇంజనీరింగ్ అంతా బ్లాక్లో తీసుకుంటుంటారు డబ్బు. 10 లక్షలు 15 లక్షలు సీటుకి. అట్లా డబ్బు ఆడ ఉంటే అది తీసిపోయి రాజకేశ్ రెడ్డిది అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా పిటిషన్ ఫైల్ చేశారు. ఆ డబ్బును అట్లే పెట్టండి, దాని మీద రిజర్వ్ బ్యాంకు ముద్రించిన నంబర్లు ఉంటాయి, ఏ డేట్లో ప్రింట్ చేశారు అంటే 24 జూన్ తర్వాత కూడా ప్రింట్ అయినట్టు ఉంటాయండి దాంట్లోన అనేది పెట్టి ఆ డబ్బును మాయం చేశారు. మేము వెంటనే బ్యాంకులో ఏది డిపాజిట్ చేసామని చెప్పారు. అవి దాని అడ్రస్ చూపలేదు. మీకు అర్థమైందే? ఇంకా ఏం సీజ్ చేసినారని ఈడీ వస్తుంది, నాకు అర్థం కాలే. ఈ చెవిరెడ్డి భాస్కర్ ఇటువంటి ఏ విధంగా అరెస్ట్ చేశారో వాళ్ళ గన్మ్యాన్ల స్టేట్మెంట్లు, ఎప్పుడో మేము పోయి పలానూరు కాటు నుండి ఎంతో పాటు పోయి డబ్బు తీసుకొచ్చినాం అనేది అవి స్టేట్మెంట్స్. ఓకేనా? ఆ ఓరల్ స్టేట్మెంట్స్. దాని మీద ఏం ఈడీ ఇది వస్తుంది అక్కడ? ఏమి ఈడీ అంటే ఏం చేస్తుంది ఈడీ వచ్చి? నెంబర్ 1 పాయింట్ అది. దానికి అసలు జగన్మోహన్ రెడ్డి పేరే లేదే దాంట్లోన. ఉంటే ప్రమేయం లేదు. ఏ ఒక్కరు కూడా ఆల్ ఎక్స్వైజర్స్ అంతా అరెస్ట్ చేసేసి, మరి ఈయన కూడా అరెస్ట్ చేసి ఉండాలి కదా. ఆయన పిఏలను కూడా, ఆయన ఓఎస్డీని కూడా కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి, లేకపోతే ఆయన దగ్గర ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ, మన సెక్రటరీ టు గవర్నమెంట్ ఆయన ఇంకో రెడ్డి, ఆయన అరెస్ట్ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ని, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని, ధనుంజయ రెడ్డి సార్ని. మరి ఈయన ఎందుకు ఏమడ్డం వచ్చింది మీకు అరెస్ట్ చేసేకి? సిగ్గుండాల రాసేకి. రెండోది జగన్మోహన్ రెడ్డి కేసులు. అవి ఎప్పుడో 2014 కన్నా ముందే ఛార్జ్ షీట్లు వేసినారు కదా. నువ్వు 14 నుంచి 19 వరకు ఏమి చేశారు మీరు? ఈరోజు నువ్వు మళ్ళా 2024 నుంచి ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు? లేకపోతే మధ్యన ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు? బీజేపీ ఏం పని ఉంది? అది కోర్టులో ఉంది. అది కోర్టుకు సంబంధించిన వ్యవహారం. ఏమైనా మారుస్తారా కోర్టులో ఉండేటివి బీజేపీ వాళ్ళు? ఏమన్నా వాళ్ళు ట్రయల్ తొందరగా జరగాలనుకుంటున్నారు. ఆయనతో పాటు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ క్లీన్ చిట్ ఇచ్చి తీసిపారేశారు, వాళ్ళని డిశ్చార్జ్ చేశారు, లక్ష్మి గారితో సహా అందరినీ డిశ్చార్జ్ చేశారు. ఇంకా ఈయన మీద ఏం కేసు ఉంటుంది?
ఆయనకు తెలియదా ఇగో పెద్ద కేసులు కాదని? ఎప్పుడు వరీ కావడం లేదు ఆయన. దాని గురించి వరీ కావడం లేదు. అసలు ఆయనకు తొందరగా అవి ట్రయల్ అయిపోయి బయటపడితే ఎవడు అనేతోడు కూడా లేదని హ్యాపీ ఉంటారు. ఈవెన్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులు కూడా అవినాష్ రెడ్డి వాళ్ళు తొందరగా ట్రయల్ జరపమని అడుగుతున్నారు. నీవు పిటిషన్లు ఫైల్ చేస్తున్నావు నీ చేతిలో మనిషితో. దాన్ని ప్రొలాంగ్ చేసి 2029 ఎలక్షన్స్లో వాడుకోవాలని. అంతే తప్ప దానికి ఏం కారణం ఉంటుందండి? ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు? కోర్టులో ఉన్న పేపర్స్ని ఏమన్నా మారుస్తారా? కోర్టు వడిక్ని ఏమన్నా వాళ్ళు డిక్టేట్ చేయగలుగుతారా? జస్ట్ ఇంపాసిబుల్. ఒక మీనింగ్లెస్, ఏది సబ్జెక్ట్ లేకుండా అన్పాపులర్. నేను చెప్తున్నా చూడండి, వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళకి డెఫినెట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అన్పాపులర్ అయిపోయింది. 2 సంవత్సరాల్లో ఇంత అన్పాపులర్ అయిన గవర్నమెంట్ని 2014 కూడా చూసినా కానీ ఇంత ఫాస్ట్గా డెటరేషన్ లేదు. ఇప్పుడు కేవలం పోలీసు రాజ్యం నడుస్తుంది. పోలీసు వాళ్ళు లేకుంటే వీళ్ళు మనగలిగే పరిస్థితి లేదు. ఎంత పోలీసుల ద్వారా ఎంత గొంతు నొక్కాలనుకుంటూనే లేసే గొంతులు రోజు లేస్తూనే ఉన్నాయి. నువ్వు 3 నెలలు గ్యాప్ ఇచ్చి ఎంత అరెస్టులు చేస్తున్నా కానీ ఎవరు మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఓవరాల్గా మీరు 2019-24 మధ్యలో వైఎస్ జగన్ తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఫస్ట్ 2 ఇయర్స్ కోవిడ్తో వెళ్ళిపోయింది. తర్వాత 3 ఏళ్ళే ఆయన కాన్సన్ట్రేట్ చేసి పరిపాలించినటువంటి పరిస్థితి. ఆయన పాలన ఎలా ఉంది? ఇప్పుడు ఈ 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంది అనేది ప్రజల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది? ఇప్పుడు మీరైతే అనలైజ్ చేయగలరు. ప్రజల నుంచి ప్రజలంది కదా అసలు ఈయన పేరు చెప్పేది కూడా జనరల్ కూడా కామన్ పబ్లిక్ అంటే మయారిటీ పార్టీ పరంగా ఉన్న వాళ్ళు తప్పిస్తే ఒక క్యాస్ట్ ఇప్పుడు ఎట్లా అంటే మనదంతా కులపరంగా విడిపోయింది మన సొసైటీని అంతా. ఈ ఎల్లో మీడియాలు కానీ లేకపోతే వీళ్ళది ఏమంటారు నీళ్ళ పత్రికలు అంటారా వీళ్ళవి వీళ్ళ పత్రికలు వాళ్ళ పత్రికలు అనేటివి న్యూట్రల్గా రాసే వార్తా ఛానల్స్ మనకు లేవు. ఉంటే కూడా బతకనియడం లేదు అందులోని. న్యూట్రల్గా ఎవడన్నా మాట్లాడతామంటే కూడా బతకనియడం లేదు. ఇట్లా మొత్తం సొసైటీని అంతా డివైడ్ చేసినారు కాబట్టి అనిపించడం లేదు. కానీ కామన్ పబ్లిక్ అనేది ఉంటారండి న్యూట్రల్గా. ఒక 20% మంది ఉంటారు. వాళ్ళు అటు ఇటు వాళ్ళు చేంజ్ అయినప్పుడే నీకు ప్రభుత్వం మార్పు అనేది తథ్యమవుతుంది. ఒకరు ఓడాలన్నా గెలిచాలన్నా ఆ 20% మెంబర్స్ ఉంటారు. వాళ్ళు క్లియర్గా ఉంది వాళ్ళ విజన్. నెక్స్ట్ ఏమవుతుంది అని నేను చెప్తున్నా కదా. నెక్స్ట్ ఏమవుతుంది? డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఎప్పుడు టైం కోసం చూస్తున్నారు. మన డెమోక్రసీలో 5 ఏళ్ళు భరించాలా కదా అనే అలాగే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో జరిగినట్టు కాక్రోచ్ పార్టీ వ్యవహారం మన ఆంధ్రాలో జరగదు. ఎందుకంటే మన దాంట్లోన కమ్మ కాక్రోచులు, రెడ్డి కాక్రోచులు, కాపు కాక్రోచులు, బీసీలోన ఒక్కొక్క కులానికి ఒక కాక్రోచులు ఉన్నారు మనకు. ఎవని పద్ధతి వాడే తీసుకుంటాడు. కానీ అంతా ఈ రాష్ట్రం గురించి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎవరికి ఉండదు. వాళ్ళ క్యాస్ట్ లీడరు దానికైతే ఆ కాక్రోచులు తప్పిస్తే ఇప్పుడు ఉన్న నార్త్ ఇండియాలో కాక్రోచుల మాదిరి ఉండదు మనది. అందుకే పెద్ద రెస్పాన్స్ లేదు మన వైపు నుంచి. ఇంకా హైదరాబాద్లోన్నా ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేస్తుంటారు కానీ మా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగడం లేదు అటువంటివి. ఎవడేం పోతే మాకెందుకు అనేంత లేజీ అయిపోయినారు జనం. చెప్తే కదా కులపరంగా మొత్తం సొసైటీ అంతా డివైడ్ అయిపోయింది. ఎవడన్నా ఎట్లా ఉంది. సో 2029లో ఏం జరగదు? లేదంటే మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ చేస్తామంటేనే ఇప్పుడు ఢిల్లీలో జరిగినంత గొడవ జరగాల ఇక్కడ. ఎందుకంటే అందరూ బీదాబీకి సంబంధించిన వ్యవహారం. ప్రతి ఒక్కరికి పిల్లోని ఎంబీబీఎస్ చేయాలని కోరుకుంటుంది. ఇంట్లో ఒక డాక్టర్ అన్న ఉండాలని. నీకు అవకాశం లేకుండా నేను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాను డబ్బులు నోడే చదువుకోవాలన్నప్పుడు ఎంత ఉద్యమం రావాలి ఇక్కడ. లాస్ట్కు వైఎస్ఆర్సీపీ వాళ్ళే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వచ్చింది దానికి. అవునా? చలనం ఉండదు. ఎందుక మనోడు తీసుకున్నాడు కదా ఇది కరెక్ట్ అంతే. ఇప్పుడు కాపు కాక్రోచులు కమ్మ కాక్రోచులు అంతా దానికి ప్రైవేట్ చేస్తేనే మంచిది అని అంటారు. అలా ఉంటుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో బయట ఏం పడరండి. ఆ 20% 20% మంది ఉన్నారే వాళ్ళు క్లారిటీకి వచ్చి ఉన్నారు. ఎందుకంటే 40% ఆయనకు ఉండేది తెలుగుదేశం ఆ కూటమికి ఉండే 40-46% వాళ్ళకి వస్తుంది. ఇతనికి 40% ఇతనికి వస్తుంది. ఆ 20% మంది ఎటు తీసుకుంటే అటు ఉంటుంది. అదే ఏం జరగబోతుంది అంటారు? చెప్తున్నా కదా 20% మంది ఏం తీసుకుంటారు. డెఫినెట్గా ఈ గవర్నమెంట్ అంటేనే అసంతృప్తి ఉంది. నేను చెప్పే కదా పల్లెల్లో తిరిగా నేను. పూర్తి అసంతృప్తి పూర్తిగా. ఎందుకంటే పోలీసు రాజ్యాన్ని పోలీసును ఉపయోగించుకొని ఎవడైతే రాజ్యం చేస్తాడో
కామన్ పబ్లిక్ అంతా ప్రాబ్లం వచ్చేస్తుంది. రెహమాన్ గారికి ఇలా జరిగింది, మా పరిస్థితి ఏమన్నట్లు ఉంటుంది పరిస్థితి. నువ్వు పెద్ద పెద్ద లీడర్స్ అంతా అరెస్ట్ చేసి జైలులో పెడతావంటే మిగతా వాళ్ళంతా ఏ విధంగా ఫీల్ అవుతారు? న్యూట్రల్ ఉన్నోడు, ఏ పార్టీ సపోర్ట్ లేనాడు, మా పరిస్థితి ఏమి రేపు పొద్దున వీళ్ళు ఇట్లుంటే అని ఏం మాట్లాడుకోకుండా మాట్లాడారు అసలు. ఇప్పుడు ఇంకా టైట్ లిప్పు, ఇంకేదైనా మాట్లాడితే పొగిడిపోయినైనా స్వామి చాలా అద్భుతంగా ఉంది మీ పరిపాలన అండి అని చెప్తారు, అంతేగాని ఏం మాట్లాడరు. టైం వచ్చినట్టు మాత్రం తొక్కేస్తారు.